హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మార్కెట్ అనేది లోవర్ లెవెల్లో ఉన్న లిక్విడిటీ తీసుకొని అంటే గ్యాప్ని ఫిల్ చేసి మార్కెట్ పైకి వచ్చింది. అది కూడా గ్యాప్ అప్తో పైకి వచ్చింది, అంటే ఒక బుల్లిష్ మూమెంటం ఉంది. మార్కెట్ అనేది ఈ లెవెల్ని ఎప్పటి వరకు అయితే బ్రేక్ చేయదో ఎల్లో లైన్ని, అప్పటి వరకు వన్స్ ఈ లెవెల్ వరకు రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళటానికైనా ట్రై చేయాలి. ఈ రెడ్ క్యాండిల్ యొక్క లెవెల్ని ఎప్పటి వరకు అయితే మార్కెట్ బ్రేక్ చేసి కిందకి వెళ్ళదో అంతవరకు కూడా బేరిష్ మూవ్ని చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఎలాంటి బుల్లిష్ మూవ్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ మార్కెట్లో రేపు ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకున్న తర్వాత అప్పుడు మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది మనకు అర్థమవుద్ది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే అక్కడ చాలా బుల్లిష్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి నిఫ్టీ కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఈ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఆర్ 1 వీక్లో వెళ్ళొద్దా, 2 వీక్స్లో వెళ్ళొద్దా, పైకి వెళ్ళొచ్చు. కానీ ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాతనే ట్రెండ్ ఏంటంటే అర్థమవుద్ది. డైలీ టైం ఫ్రేమ్లో చూసేటప్పుడు ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఏర్పడింది. డోజీ క్యాండిల్ అనేది ఒక అన్డెసిసివ్ క్యాండిల్. ఈ క్యాండిల్ కంటే మార్కెట్ పైన ఓపెన్ అయ్యి పైన ఉన్న లిక్విడిటీ తీసుకొని ఎంతవరకు వెళ్ళి లిక్విడిటీ తీసుకొని వన్స్ ఫాల్ అయినా అవ్వాలి ఫస్ట్ థింగ్, లేదా ఈ పైన ఓపెన్ అయ్యి పైకైనా వెళ్ళిపోవాలి. లేదు మార్కెట్లో నెగిటివ్ న్యూస్ వచ్చినట్లయితే ఇంతకంటే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీని 1 or 2 డేస్లో ఈ లిక్విడిటీస్ని తీసుకొని ఇక్కడ నుంచి పైకైనా వెళ్ళిపోవాలి. కానీ వన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మార్కెట్ అనేది ఈ లోవర్ లెవెల్లో ఉన్నటువంటి చాలా మందికి ఇది సపోర్ట్ గా కనిపించింది. ఇక్కడ చాలా మంది ట్రాప్ అయ్యారు ఈ మూవ్ వలన. ఇంతమందిని ట్రాప్ చేసిన మూవ్ అనేది ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ మూవ్ అవ్వదు. ఇది నా యొక్క సైకలాజీ పాయింట్. చాలా మందిని ట్రాప్ చేసింది, ఇక్కడ రిటైలర్స్ని ట్రాప్ చేసి ఇప్పుడు ఒక రైట్ మూవ్ చూపిస్తుంది. అంటే ఈ మూవ్ మోస్ట్లీ ఫాల్ మూవ్ అవ్వకపోవచ్చు, కానీ మనం 100% అక్యురసీగా ఇందులో చెప్పలేం. కాబట్టి మార్కెట్లో వన్స్ ఈ లెవెల్ కంటే గ్యాప్ డౌన్ వచ్చినా సరే మనం దానికి కూడా రెడీ అయి ఉండాలి. అర్థమైందా? ఫస్ట్ గ్యాప్ అప్ అయి పైకైనా వెళ్ళిపోవాలి, గ్యాప్ అప్ అయి లిక్విడిటీ తీసుకుని కొంచెం ఫాల్ అయినా అవ్వాలి, అండ్ గ్యాప్ డౌన్ అయి ఈ లెవెల్స్ వరకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ అయి పైకైనా వెళ్ళాలి. ఇది నిఫ్టీ రిలేటెడ్ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ అనేది ఇటువంటి క్యాండిల్ని ఫామ్ చేసింది. అంటే ఈ ఎల్లో లెవెల్ కంటే బ్యాంక్ నిఫ్టీ పైన ఉన్నంత వరకు అప్ మూవ్ చూపించే అవకాశం ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ని, ఈ పింక్ లెవెల్ ఆర్ ఎల్లో లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే డౌన్ మూవ్ చూపించే అవకాశం ఉంటుంది ఇన్ వీక్లీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మార్కెట్ అనేది ఒక ఫేక్ మూవ్ చూపించి లిక్విడిటీ తీసుకొని ఇక్కడ కన్సోలిడేషన్ అవుతుంది. వన్స్ ఈ లెవెల్ని ఇంత కన్సోలిడేషన్ తర్వాత ఈ లెవెల్స్ని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ ఈ లెవెల్స్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఒక స్ట్రాంగ్ వి షేప్ మూవ్ చూపిస్తుంది. నిఫ్టీ ఓరియంటెడ్ సైకలాజీ పాయింట్, ఆ పాయింట్ దీనికి కూడా అప్లై అవుద్ది. వన్స్ ఈ లోన్ బ్రేక్ చేసినట్లయితే డౌన్ ఫాల్ రావచ్చు. మనం 2 సైడ్లు కూడా రెడీగా ఉండాలి. అండ్ రేపటి గురించి అయితే వన్స్ రేపు గ్యాప్ అప్ అయినట్లయితే ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు, లేదా బిగ్ క్యాండిల్ అయినా రావచ్చు వన్ థింగ్, లేదా మళ్ళీ లిక్విడిటీ తీసుకొని ఫాల్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ రోజు మార్కెట్లో ట్రెండ్కి ఆపోజిట్ మూవ్ చూపించవచ్చు. ఆపోజిట్ మూవ్ చూపించి ఆ నెక్స్ట్ డే రోజు రైట్ మూవ్ చూపించవచ్చు, ట్రెండ్ అని ఫాలో చేయొచ్చు. రేపు ఇక్కడ నుంచి ఒక మంచి అప్ మూవ్ చూపించి తర్వాత నెక్స్ట్ రోజు ఒక రెడ్ క్యాండిల్ పడి ఆ నెక్స్ట్ రోజు ఒక బుల్లిష్ క్యాండిల్ పడవచ్చు. అలా కూడా జరగచ్చు. రేపు ఇక్కడ గ్యాప్ అప్ అయి పైకైనా వెళ్ళాలి ఫస్ట్ థింగ్, ఆర్ గ్యాప్ డౌన్ అయి ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ అయి పైకి వెళ్ళాలి, ఆర్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అయినా అవ్వాలి. ఈ 3 కండిషన్ జరగచ్చు. కానీ ఈ లెవెల్స్ నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్లో మూమెంటం అనేది డైలీ మూమెంటం ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.